హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ రవ్వ లడ్డు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలాగ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇంక ఇవి ఇలాగ వేగితే చాలండి. ఒక ప్లేట్లోకి తీసి వేసుకుందాము. తర్వాత ఇదే కళాయిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత టేస్టీగా వస్తుందండి. నెయ్యిలో రవ్వ బాగా వేగాలి. చూడండి, ఇలాగా నిదానంగా వేయించుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగా నెయ్యిలో బాగా రవ్వ వేగితే టేస్ట్ బాగుంటుంది లడ్డు. ఇలా వేయించుకోవాలి. ఇంకా ఇది ఇలాగ వేగితే చాలు. ఇంకా ఇందులోకి ఇది పచ్చి కొబ్బరి తురుమండి. ఇది చూడండి, ఇలాగ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఇలాగ వేయించుకోవాలి. ఈ రవ్వలోనే వేయించుకోవాలండి. ఇలాగా పచ్చి కొబ్బరి తురుము ఇది. దీనికి కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగుంటే చాలా సరిపోతుంది. ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఇదే కళాయిలోని ఒక కప్పు ఇలాగ షుగర్ తీసుకోవాలండి. తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని షుగర్ అంతా కరించుకోవాలండి. మరి తీగ పాకం అయితే అవసరం లేదు, లైట్గా వస్తే చాలండి. ఇలా కరిగించుకోవాలి షుగర్ అంతటిని. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగ వస్తుంది పాకం అయితే. మరీ తీగ పాకం అయితే అవసరం లేదండి, లైట్గా వస్తే చాలు. ఇంకా ఇలాగుంటే చాలు. ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాము. ఇదంతా కొంచెం గట్టిగా పడేంత వరకు ఇలాగా చూడండి, ఇదంతా గట్టిగా అయ్యేంత వరకు ఇలాగ ఉడికించుకోవాలి. గట్టిగా అయ్యేంత వరకు చూడండి, ఇంకేది గట్టి పడాలి. ఇలా కలుపుకుందాము. చూడండి, ఇలాగ గట్టిగా అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి చల్లారనివ్వాలి. ఇలాగ చల్లారిన తర్వాత చేత్తో అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, చేత్తో అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇలాగ కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకు ఇష్టం వచ్చిన సైజులో ఇలాగ లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలాగుంటే సరిపోతుంది. ప్లేట్లో పెట్టేసుకుందాము. మిగతా వాటన్నిటిని ఇలాగే చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. కాబట్టి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి లడ్డూలు అయితే. ఇలాగా లోపలంతా చాలా బాగున్నాయండి. వీడియోనైతే సపోర్ట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.